తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో కొమరం భీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ అధికారులు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు. చలి వణికిస్తుంది. జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. అంటే ఈ సమయానికి ఇక్కడ వాకింగ్ ట్రాక్ల వద్ద సందడి వాతావరణం కనబడలేక తీవ్రమైన చలి కారణంగా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు మాత్రం చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిన నేపథ్యంలో జనం బయటికి రాలేకపోతున్నారు. అంతేకాకుండా తీవ్రమైన చలి కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. కొంతమంది స్థానికులు ఉన్న వారితో ఒకసారి మాట్లాడతారు. అంటే గత 3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉంది. చలి కారణంగా ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? గతంలో వారం రోజుల నుంచి అనేక చలి, విపరీతంగా చలి ఉంటుంది. ఈ మనం ఏదైతే ట్రాక్లో ఉన్నామో ఈ ట్రాక్లో విపరీత మంది జనం ఉంటుండే. పొద్దున 4 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు విపరీత జనం. ఈ రోజు 8 అయ్యే వరకు కూడా ఎవరు ఇక్కడికి వాకింగ్ ట్రాక్ రావడం లేదు. విపరీతంగా చలి ఒకటిసారి గణనీయంగా పడిపోవడం, ఇలా చూసుకుంటే 12-13% ఉండడం కనుక ఎవరు కూడా వృద్ధులు ఈ సమయానికి అనేక మంది పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఉండేవాళ్ళు. కాకపోతే ఎవరు కూడా లేరు. మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చలి పెరిగిపోయింది. ఉదయం సాయంత్రం తిరగలేకుండా చలి పెరిగిన కారణంగా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చలి పెరిగిపోయింది చాలా, కానీ కాకపోతే 8 రోజుల నుండి బాగుంది. చలి బయటకు వెళ్ళే పరిస్థితి కొడతలేదు. అంటే చాలా మంది వాకింగ్ కోసం వచ్చేవాళ్ళు ఇప్పుడే ఎలాంటి పరిస్థితి కనబడుతుంది? ఇప్పుడు వచ్చేటోళ్ళు 8-9 కాగానే వస్తలేరు. మొత్తానికి చెప్తున్నారు స్థానికులు అయితే తీవ్రమైన చలి అయితే పెడుతుంది. ఉదయం పూట ఎవరు కూడా వాకింగ్ రావట్లేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే రైతులు భయపడే పరిస్థితి కనబడుతుంది. మరొక వారం రోజుల పాటు కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.